రూ. 100 కనీసం కార్లు కొనుక్కోవటం కానీ, ఒక ఇల్లు కట్టుకోవటం కానీ, ఒక దుబారా ఖర్చు, ప్రజలకు అందుబాటులో లేని ఖర్చు, ప్రజలకు ఉపయోగపడిన ఖర్చు ఆయన సొంతంగా పెట్టుకోరు. ఆయన షెడ్ వేసుకుని షెడ్లో కూడా ఉంటా అన్నారు ఆయన. దీనివల్ల నాకు ముఖ్యమంత్రి గారికి ఈ కార్లు కావాలి ఆయన అనుకుంటే ఇవాళ ఒక 50 కోట్లు పెట్టి కొత్త బ్లాక్ కలర్ కార్లు ఒక 20 కార్లు కామంటే ఒక చిన్న సంతకం పెడితే వచ్చేస్తాయి, గంటలో వస్తాయి అని. వద్దు, ఆయన కార్లు ఆయన తిరుగుతున్నారు. పాత కార్లకు రంగు మార్చమన్నారు, ఆ కార్లు తిరుగుతున్నారు. అది ఆయన గొప్పతనం అమ్మ. మీరు ఆయన ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో పడుకుంటున్నారు, ఏం చేశారు? వెళ్ళాను ఆ రోజు. అంటే నేను అవన్నీ ఎందుకు మాట్లాడతానంటే అమ్మ అంజలి సార్, మా కార్యకర్తలకి కొందరికి ఉత్సాహాన్ని ఇవ్వాలి నేను. కొంచెం కొందరు గెలుస్తా గెలవదా భయం ఉంటుంది. సో ఒక బూస్టప్ ఇస్తారు మీరు? బూస్టప్ కాదు, ఎందుకు భయం ఉంటుంది? భయం పట్టాను అవతల వాళ్ళు మేము వచ్చేసాం అది ఎంత, అది ఒక పార్టీ అయినా, వాళ్ళు మనుషులైనా, వాళ్ళ నాయకులైనా తుతు చిచ్చా చిచ్చి అంటుంటారు. కానీ కూడా పాపం కొందరు ఏమంటారంటే ఎందుకు నా ఇంట్లో వాళ్ళు కూడా గెలుస్తుంటావు అంటుంటే వాళ్ళు. అట్లాంటి వాళ్ళందరూ మేము గెలుస్తున్నాం, మంది గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది అని చెప్పడానికి మనం బూస్ట్ ఇవ్వకపోతే తిన్ లైన్లో కొందరు ఉంటారు మోటార్స్, వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. మా కార్యకర్తలు బలాన్ని చేకూర్చాలి. ఒరే బాబు లాస్ట్ టైం బ్లేడ్తో కోసుకుంటా అన్న, అది పెద్ద సెన్సేషన్ అయింది. నాకు తెలుసు ఎలక్షన్ దగ్గరికి వచ్చేటికి ఇదేమో తేడా వస్తుంది అనుకున్నా. కానీ మనం మన పార్టీని, మన పార్టీ మన అమ్మ, మన అమ్మ ఎప్పుడు గెలిచిద్ది అనుకోవాలి. మనం ఎప్పుడు ఈసారి నేను ఒక 3 నెలల ముందు నుంచి మినిమం ఒక 6 నెలల ముందు కూడా నేను ఈసారి వస్తారా కాంగ్రెస్ ముఖ్యంగా మా విలేజెస్లో జనం బ్రహ్మరథం పెట్టారు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ, 10 సంవత్సరాల పాటు మాకు అధికారం దూరంగా ఉంది. వాళ్ళు ఎన్నెన్నో ఊరికి మొత్తం 3D సినిమా చూపించారు జనానికి. ఇది చేసాం అని. ఎక్కడుందండి? ఎక్కడుంది దోపిడీ? ఇవాళ 2014లో కాంగ్రెస్ తెలంగాణ వచ్చినప్పుడు వీళ్ళ బ్యాలెన్స్ షీట్లు, ఇప్పుడు వాళ్ళ పర్సనల్ బ్యాలెన్స్ షీట్లు ఇప్పుడు వేసుకోమని చెప్పండి. వాళ్ళ ఆస్తులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎంతెంత సంపాదించారు వాళ్ళు? ఊరికే అది ఇది అంటారు. నిన్న కాక మన 2 రోజులు రాగానే అప్పుడే ఆ బీమా రాలేదు, కరెంట్ రాలేదు. ఒకళ్ళు మాట్లాడుతుంటే నాకు వీళ్ళని ఏం చేయాలి రా అనిపిస్తుంది. తప్పు కదండి. ఒక 10 రోజులు గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి, మాట్లాడుకోవాలి. మీరు చేసిన బొక్కలేంటి, మీరు చేసిన తప్పులేంటి, మీరేంటి, మేమేం చేశారు, మేము ఇవన్నీ ఆగమించి మేమేం చేయాలి, మేము హామీలు ఇచ్చాం, జనానికి ఇచ్చాం, అన్నీ నెరవేర్చాలి. ఇప్పుడు మొత్తం ఇల్లు ఇచ్చామమ్మా, ఇల్లు మొత్తం పెయింట్ వేసుకోవాలి కదా. మేము ముందు కనీసం పెయింట్ వేసుకోవాలిగా, కనీసం బాత్రూమ్లైనా కడుక్కోవాలి కదా. నువ్వు అంతా ఆగమాగం చేసి వెళ్ళిపోయావు, చండాలం చేసి వెళ్ళిపోయావు. దాన్ని క్లీన్ అన్నా చేసుకోవాలిగా, దానికి 2 రోజులు టైం అన్నా ఉండాలిగా, కనీసం 1 నెలన్నా మాకు ఇవ్వాలిగా. ఊరికే మైక్ ఉందని ముందు పెద్ద 10 ఏళ్ళు అనుభవించారు వీళ్ళు. ఎవరో షాడోలో వచ్చిన లీడర్స్ అమ్మ వీళ్ళు. సెల్ఫ్ మేడ్ మెంబర్స్ కాదు. ఒక రేవంత్ రెడ్డి లాగా సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఆయన, అవునా కదా. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సెల్ఫ్ మేడ్ మ్యాన్, మా బట్టి విక్రమార్క గారు సెల్ఫ్ మేడ్ మ్యాన్. సొంతంగా వీళ్ళు వచ్చిన నాయకులు వీళ్ళందరూ సొంతంగా వచ్చారు. వీళ్ళు నాన్ననో తాతనో మామయ్యనో బాబాయ్నో వాళ్ళ షాడోలో వచ్చిన నాయకులు కాదు మాకు. కానీ ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇప్పుడు మీరు కాంగ్రెస్లో, నేను ప్రో కాంగ్రెస్ అని మీరు అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. జనాలు అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్టీసీ ఇలా ఫ్రీ చేయడం వల్ల మాకు మా పట్ట కొట్టారు, మాకంత బిజినెస్ లేకుండా పోయింది అని ఆటో వాళ్ళు అంటున్నారు. మరి అలాంటి వాళ్ళందరికీ మీరు ఏం సమాధానం చెప్తారు? అసలు అదే అవన్నీ ఒక 2-3 రోజులు అట్లా ఉంటుంది కానమ్మా. 4 రోజుల తర్వాత ఆటో వాళ్ళకి జీవనం బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి ఆటో ఎక్కేవాళ్ళు ఆటో ఎక్కుతారు, బస్సు ఎక్కేవాళ్ళు బస్సు ఎక్కుతారు. వాళ్ళ జీవనానికి జీవనోపాధికి ఏమాత్రం డౌట్ ఉంటుందని నా నమ్మకం. రాజకీయాల్లో ఉద్దండ పండితులు, మీడియాలో ఉన్న ప్రస్తుతం ఉన్న టాక్ ఏ నడుస్తుందో హాట్ టాపిక్ చెప్పమంటారా? ఏమనుకోరు కదా? నేనేమనుకుంటాను, వాళ్ళు మాట్లాడేది నేను చెప్తున్నా, నా మనసులో ఉన్న మాట కాదు. నా మనసులో నేను చెప్తాను, అది కూడా టెలికాస్ట్ చేయాలి. డన్ సార్, డన్. 6 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ని దించేసే పరిస్థితి కనపడుతోంది. ఆల్రెడీ ఎమ్మెల్యేలని వాళ్ళ వైపు టర్న్ చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి, పావులు కదులుతున్నాయి అంటారు. ఈ పాయింట్లో మీరు ఏం చెప్తారు? మరి నేను చెప్పింది కట్ చేయకూడదు. అలాగే సార్. మనిషి బతికెత్తినాడు, మనిషి జన్మెత్తినాడు, వాడు ఒక రాజకీయ నాయకుడు అయ్యే ఉంటే అన్న నా కొడుకు ఎవడైనా సరే ఆత్మహత్య చేసుకొని తెచ్చుకోవాలి. ప్రజలు గెలిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, జనంలో నుంచి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ బతికే దొంగ బతుకు, మీ జీవితమే దొంగ జీవితం. పక్క పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవటం, పక్కాళ్ళని లాక్కోవటం,
అదొక బతుకు కాదు. అది నువ్వు అనుకుంటావు బతుకని. మీకు లేనిపోయిన మీరే డిసైడ్, నేను రాజుని, నేను ఇది చేస్తా అది చేస్తా. చచ్చిపోయిన పాముకు కూడా ఇంకెందుకండి? చచ్చిపోయిన పాము బతుకుద్దా? బతుకుండగా పాము అంటే భయపడతారు, చచ్చిపోయినా కూడా భయపడతారా పాముకి? కాదమ్మా. నాకు పాము వస్తుంది మీదకి, అమ్మో బతుకుంటే భయపడతాం, తప్పుకుంటాం, అరే ఎందుకు రా బాబు కాటేస్తుందని. చచ్చిపోయిన పాము తొక్కుతాం ఇంకోసారి వెళ్ళి కసిదేరా. అది చచ్చిపోయిన పాము గురించి డిస్కషన్ ఎందుకు? రాబోయే 10 ఏళ్ళు మినిమం కాంగ్రెస్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటుంది. రాసుకోమని చెప్తున్నా. నోట్ డౌన్. ప్రతిరోజు బలపడతాం, ముందుకెళ్తుంది. ప్రతిరోజు అందుబాటులో పనిచేస్తుంది. ప్రతిరోజు జనానికి చేరువైన పార్టీ. జనం తెలంగాణ ప్రజల ముఖంలో కళ కనిపిస్తుందమ్మా. ఈరోజు స్వాతంత్రం వచ్చి పిట్టలు ఎగిరినట్టు ఎగురుతున్నాయి పక్షులు. బోన్లోంచి బయటికి వస్తే ఎట్లా ఎగురుతున్నాయి పక్షులు అట్లా ఎగురుతున్నారమ్మా. ఉత్సాహంతో ఉరకలేస్తుంది. అంతేగాని ఊరికి చచ్చిపోయిన పాము కూడా నేను బతుకున్నాను బిల్డప్ ఇస్తే ఎట్టా? చచ్చిపోయిన పాము గురించి మాట్లాడటం వేస్ట్. ఇదే పరిస్థితి కర్ణాటకలో కూడా ఉంది. కర్ణాటకలో కూడా గవర్నమెంట్ అగమే గోచరంగానే ఉంది అని గుర్తుపెట్టుకమ్మా. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో 15 సీట్లు 100% కాంగ్రెస్ గెలవబోతుంది. 15 సీట్లు 100% కాంగ్రెస్ గెలవబోతుంది. మళ్ళీ ప్రిడిక్షన్. ఒక్క సీటు తగ్గితే నువ్వు నన్ను అడుగమ్మా, నేను 17 అనొచ్చు. నాకు 2 సీట్ల మీద డౌట్ ఉంది. ఆ 2 సీట్లు కూడా నేను చెప్పలేకపోతున్నా. 15 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇస్తుంది. మళ్ళా నేను చెప్తున్నా, 99% మేలో భారతదేశానికి ప్రధానిగా రాహుల్ గాంధీ ఉంటాడు. రాసుకోమ్మా. ఎందుకో చెప్తున్నా. ఇప్పుడు పవర్ ఉన్నప్పుడు భయపడతాం, బాధపడతారు. అమ్మ అందాడితే ఎందుకు వచ్చిన బదులుదారా మనకి, వాడి చేతుల్లో లాఠీ ఉంది కొడతాడు అనుకుంటాం. ఒక్కసారి వచ్చినాక ఈసారి జనం గుండెల్లో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం ప్రతి ఒక్క భారతీయుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని రెడీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని మ్యాజిక్లు. ఆఖరికి ఆ పార్టీ నాయకులు కూడా పేరెత్తనం. ఆ పార్టీ నాయకులు కూడా, ఆ పార్టీ ముఖ్యమంత్రులుగా ఉండిన వాళ్ళు కూడా ఈసారి మా పార్టీ ఓడిపోవాలి, కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ నా లెక్క కరెక్ట్ అయితే, నేచర్ మీద నాకు నమ్మకం ఉంది, భగవంతుడి మీద నమ్మకం ఉంది, రాహుల్ గాంధీ భారతదేశానికి ప్రధాని కాబోతున్నాడు. మీద గుర్తుపెట్టుకో. నోట్ డౌన్. రైట్. నోట్ డౌన్. రాహుల్ గాంధీ అనేవాడు భారతదేశం ప్రధాని కాబోతున్నాడు. అంతే. మొన్నటి వరకు బీఆర్ఎస్ ఉన్న రోజులు రియల్ ఎస్టేట్ ఒక భూమిలో సాగింది. ఈ 4 రోజుల్లో తగ్గి పడిపోయింది ఏంది ఇప్పుడు అదే అంటున్నారు కదా. ఎవడమ్మంది అదే చచ్చిపోయిన పోగులు మాట్లాడితే కదమ్మా. ఇప్పుడు దింపుడు గల్లే ఆశ ఉంటుంది కదా వాళ్ళకి దింపుడు. అమ్మా ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వచ్చినాక ఎప్పుడు అధికారంలోకి రాలా, ఎప్పుడు గెలవదు కూడా. వాళ్ళు పార్టీ మారటం వాళ్ళ ఎత్తిమే శాపం. పార్టీ పేరు మారటం. టీఆర్ఎస్ అనే పార్టీ ఉండగా వాళ్ళు తెలంగాణ తీసుకొచ్చారు, పోరాడారు. తెలంగాణ తీసుకురావాలి. తెలంగాణ ఇచ్చింది మేము, పోరాడారని ఉండేది. పార్టీ మార్చారు, పేరు మారంగా వాళ్ళు కథం, వాళ్ళ చరిష్మ పోయింది. కొన్ని కలిసి వచ్చినాయి వదిలేయకూడదమ్మా. కొంత సెంటిమెంట్గా మా నాన్న పాత స్కూటర్ ఇది కొన్నా బాగుందిరా. పెద్దలు ఊరికే చెప్పరమ్మా. పెద్దల మాట చాలా గొప్ప మాటలే. అరే పాప మాట ఉంటే మనకు బాగా కలిసి వస్తుందిరా, నమ్మాలి, మనం నమ్మాలమ్మా. సో రియల్ ఎస్టేట్కి వచ్చిన ఢోకా ఏం లేదు, బంగారంలా ఉంటుంది అంటారు. బ్రహ్మాండంగా పెరుగుద్ది, అద్భుతంగా చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు విజనరీ అమ్మా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విజనరీ. ఎంత మేధావులమ్మా. మా క్యాబినెట్ ఎంత అందంగా ఉందండి, ఎంత అద్భుతంగా ఉందండి. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క, మా కొండా సురేఖమ్మ, శ్రీనివాసరెడ్డి గారు, అద్భుతమైన చదువుకున్న అమ్మ శ్రీధరబాబు, ఎంతమంది అండి, పొన్నం ప్రభాకర్ గారు, ఎంత బాగుంది అసలు తుమ్మల నాగేశ్వరరావు గారు, రాజకీయ ఉద్దండు. ఎంత చక్కని క్యాబినెట్ ఇది. ఇంతమంది క్యాబినెట్లో పేర్లు వచ్చా? అసలు ఎవరైనా పేర్లు తెలుసా? ఎవరైనా మాట్లాడేవాళ్ళ? క్యాబినెట్ మీటింగ్లో ఎవరైనా మాట్లాడేవాళ్ళమ్మా? మంత్రులు మాట్లాడంటే పర్మిషన్ అప్లై చేసి సార్ మీరు మాట్లాడమంటే మాట్లాడాలి, లేకుంటే వాళ్ళే మాట్లాడాలి. ఇంకోళ్ళు మాట్లాడేవాళ్ళ చెప్పండి, నిజం చెప్పండి మీరు. ఇంతకుముందు గత గవర్నమెంట్లో మంత్రులు మాట్లాడేవాళ్ళ? ఒకటే మాట్లాడేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీని తిట్టేవాళ్ళు. అభివృద్ధి గురించి ఇవాళ చూడండి, పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మాండమైన రివ్యూస్ చేసుకుంటున్నారు, బట్టి విక్రమార్క గారు అద్భుతంగా చేస్తున్నారు, వంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుకుంటున్నారు, సీతక్క గారు అద్భుతంగా చేసుకుంటున్నారు, శ్రీధరబాబు రైటీ రంగం అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీలో ఇప్పుడు ఎంఐఎం వాళ్ళ సపోర్ట్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారో, బీజేపీ నాయకులు ఎవరు కూడా మేము రాము అన్న పరిస్థితి మనం చూసాం. దీన్ని ఎలా చూస్తారు మీరు? దానికి ఇప్పుడు వాళ్ళ బీజేపీ వాళ్ళకి ఈ వాళ్ళ ఊరికి అమ్మ ఒకదాన్ని పెట్టుకొని ఏదో పెంచుకోవాలని చూస్తారు. ఇప్పుడు మైనార్టీలు కూడా మనం మర్యాద ఇవ్వాలి. ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ గారు 7వ సారి 8వ సారి ఎమ్మెల్యే, అంత పెద్ద ఎమ్మెల్యే.
ఆయన వచ్చి 2 రోజులకి పార్ట్ టైం స్పీకర్గా పెడితే వచ్చిన తప్పేందండి? ఆయన వాళ్ళ భారతీయుడు కదా. సపోర్ట్ లేనిదే కాంగ్రెస్ సస్టైన్ అవ్వలేదు అనేది టాక్. దీని 65 సీట్లతో గెలిచామమ్మా, 60 సీట్లతో గెలిచాం. 1 నెల తర్వాత మాట్లాడు, స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అవుతారు.